ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్. అమ్మాబాద్. రబ్బి షహ్లి సద్రి వయశ్శిర్లి అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం అత్తీన్ సూరా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. సూరాలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి. ఖురాన్ షరీఫ్లోని 95వ సూరా అత్తీన్. ఈ సూరా అవతరణ మక్కాలో జరిగింది. దీనిలో 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరాలో ఒక రుకు ఉంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వత్తీని వజ్జైతూని వత్తూరి సీనీన వహాజల్ బలదిల్ అమీన్. ఈ 3 ఆయతుల వివరణ. తీన్ అంటే సిరియా ప్రాంతం. ఇక్కడ చాలా మంది ప్రవక్తలు వచ్చారు. జైతూన్ అంటే బైతుల్ ముఖద్దస్, యెరూషలేం. ఇక్కడ ఈసా అలైహిస్సలాం నివసించారు. తూర్ సీనీన్ అంటే సీనా పర్వతం. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో మాట్లాడారు. హాజల్ బలదిల్ అమీన్ అంటే మక్కా నగరం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అవతరించిన పవిత్ర స్థలం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 4 స్థలాలను సాక్షిగా తీసుకొని మానవుని సృష్టి గురించి చెబుతున్నారు. లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సాని తఖ్వీమ్. అల్లా చెబుతున్నారు, మేము మనిషిని అత్యుత్తమ రూపంలో సృష్టించాము. జ్ఞానము, నడవడిక మరియు మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన జీవులన్నిటిలోనూ మనిషియే ఉత్తమ సృష్టి. సుమ్మ రదద్నాహు అస్ఫాల సాఫిలీన్. కానీ మనిషి అల్లా మార్గం వదిలేస్తే అతనిని తక్కువ స్థాయికి దింపుతాము. అంటే విశ్వాసం లేకుండా జీవించిన వారు తర్వాత మరణించిన తర్వాత నరకానికి పంపబడతారు అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇల్లల్లజీన ఆమను వఅమిలుస్ సాలిహాతి ఫలహుం అజ్రున్ గైరు మమ్నూన్. కానీ విశ్వాసం ఉంచిన వారు, సత్కార్యాలు చేసిన వారికి అల్లా ఎప్పటికీ తరిగిపోని ప్రతిఫలం జన్నత్ ఇస్తాడు. అంటే ఇహలోకంలో సత్కార్యాలు చేసుకొని పుణ్యఫలాలు చేసుకొని మరణించిన వారికి శాశ్వత జన్నత్ ఇస్తానంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ 5, 6 ఆయతులకు ఒక చిన్న ఉదాహరణ. మనిషి వయసు తగ్గే కొద్దీ వృద్ధాప్యం వస్తుంది. వారి అందచందాలు తగ్గుతాయి మరియు శరీరంలో బలం తగ్గిపోతుంది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అవిశ్వాసులు జీవితం అయిపోయింది అని అనుకుంటారు. కానీ విశ్వాసులు మళ్ళీ పరలోకంలో మన శరీర బలం, అందచందాలు తిరిగి వస్తాయి అని విశ్వసిస్తారు. ఇన్షా అల్లా. ఫమా యుకజ్జిబుక బఅదు బిద్దీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మానవుడి సృష్టిని చూస్తూ కూడా, అల్లా యొక్క న్యాయాన్ని వింటూ కూడా ఎందుకు మళ్ళీ తిరస్కరిస్తాడు? అలైసల్లాహు బిఅహకామిల్ హాకిమీన్. అల్లా ఎప్పుడూ న్యాయంగానే తీర్పు ఇస్తాడు, ఎవరి మీద అన్యాయం చేయడు. సూరా తీన్ మనిషి యొక్క విశిష్టత మరియు మనిషి చేసే పనుల ఆధారంగా జన్నత్ మరియు జహన్నం పొందుతాడు అని గుర్తిస్తుంది. ఇది మానవుల జీవితానికి మరియు ఆఖిరత్కి మధ్య సంబంధం చూపిస్తుంది. ఈ సూరా చివరిలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తరచుగా ఇలా చెబుతూ ఉండేవారు, అలైసల్లాహు బిఅహకామిల్ హాకిమీన్. అంటే దీని అర్థం, అల్లా ఉత్తమ న్యాయాధిపతి కాదా? దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇస్తూ ఉండేవారు, భలా వ అనా అలా జాలికా మినల్ షాహిదీన్. దీని అర్థం, అవును, నేను దానికి సాక్షినే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు. ఇది అత్తీన్ సూరా యొక్క పూర్తి వివరణ. ఇన్షా అల్లా రేపు ఇంకొక సూరాతో కలుద్దాము ఇన్షా అల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఖురాన్ను అర్థవంతంగా చదివే హిదాయత్ను ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.